బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టంతో పాటు పలువురు గాయపడడం విచారకరమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలించాలని, అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రులు మొహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్కు సూచించారు. సికింద్రాబాద్లోని రద్దీ ప్రాంతంలో ఉన్న స్వప్నలో కాంప్లెక్స్ లో గురువారం రాత్రి వేళ 7-8 అంతస్తులో తొలుత మంటలు చెలరేగాయి. ఆ తర్వాత 5-6 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసే పనిలో దిగారు. మంటలు అంటుకున్న ఫ్లోర్లో ప్రైవేటు కార్యాలయాలు, దుస్తులు, గోదాములు ఉన్నాయి. అక్కడ పనిచేసే సిబ్బంది ఇండ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ మంటలు ప్రమాదం చోటు చేసుకుంది. కొందరు ఆహాకారాలు చేస్తూ ప్రాణాలతో బయటపడగా పలువురు మంటల్లో చిక్కుకున్నారు. మంటలు తీవ్రత పెరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు సమీప నివాసాల్లో ఉన్న వారిని సైతం ఖాళీ చేయించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది 4 గంటల పాటు శ్రమించి భారీ కేన్ల సహాయంతో భవనంలో చిక్కుకున్న మొత్తం 13 మందిని బయటకు తీసుకొచ్చారు. మంటలు దాటికి వచ్చిన పొగతో వీరిలో కొందరు స్పృహ కోల్పోయారు. రెస్క్యూ టీం సిబ్బంది సిపిఆర్ చేశారు. అనంతరం హుటాహుటిన గాంధీ దవాఖానకు 5గురిని, అపోలో దవాఖానకు 1ని తరలించారు. వీరు దవాఖానాలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే వీరంతా ఊపిరి ఆడక చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. 4 యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మరో 3 సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. మృతి చెందిన వారిలో శివ, ప్రశాంత్, ప్రమీల, శ్రావణి, వెన్నెల, త్రివేణి ఉన్నారు. వీరంతా 25 ఏండ్లలోపు వారే. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో మొత్తం 13 మంది చిక్కుకోగా రాత్రి 11 గంటలకు శ్రమించిన రెస్క్యూ సిబ్బంది వారందరిని బయటకు తీసుకొచ్చారు. ఇందులో తీవ్రంగా గాయపడిన 5గురిని గాంధీకి, మరో 5గురిని 2 ప్రైవేటు దవాఖానాలకు తరలించారు. అయితే గాంధీకి తరలించిన 5గురు ప్రైవేటు దవాఖానాలోని 1 ఊపిరి ఆడక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రైవేటు దవాఖానాలో చికిత్స పొందుతున్న వారిలో మరో 2 పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. సంఘటన బాధాకరమైనటువంటి 6 మంది యంగ్స్టర్స్ అంతా 22-23 సంవత్సరాల క్యూనెట్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. సరే, దాన్ని కూడా పెద్ద మోసం ఉందని చెప్తున్నారు. రెండోది ఆ బిల్డింగ్ షార్ట్ సర్క్యూట్ కావడం మూలాన జరిగినటువంటి ప్రమాదం. రెండోది ఫైర్ సర్వీసెస్ అధికారులు కానీ, వివిడిఎం అధికారులు కానీ, పోలీసు కానీ ఎంత ప్రయత్నం